హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లందరికీ అత్యంత కీలకమైన బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్ ప్రక్రియ అధికారికంగా షురూ అయిపోయింది. రెండు రాష్ట్రాల్లో కలిపి కోట్ల సంఖ్యలో ఉన్న ఓటర్ల భవిష్యత్తు తేల్చే ప్రక్రియ ఇది. మీ ఓటు భద్రంగా ఉండాలన్నా, రాబోయే రోజుల్లో మీరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనుకున్న ఈ సర్ ఎన్యూమరేషన్ ఫామ్ను ఎలా నింపాలో, అసలు దీని ప్రాసెస్ ఏంటో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అసలు ఈ సర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట. సో దీనిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే ఈరోజు మనం ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నా మీ ఓటు లిస్ట్ నుంచి గాల్లో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ ఫామ్ను ఎలా నింపాలి, అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్గా చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు అంటే బిఎల్ఓలు నేటి నుంచి మీ ఇంటి ముందుకే వస్తారు. వాళ్ళు మీ చేతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని అయితే ఇస్తారు. ఆ ఫామ్ని పూర్తి చేసి తిరిగి ఇవ్వడం అనేది మీ రెస్పాన్సిబిలిటీయే. ఒకవేళ మీరు ఈ ఫామ్ నింపి ఇవ్వకపోతే మీ ఓటును ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోండి. అందుకే వీటికి సంబంధించిన అన్ని వివరాలు అధికారులు తెలుపుతూ హెచ్చరిస్తున్నారు కూడా. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాసెస్ను అస్సలు లైట్గా తీసుకోవడానికి లేదు. అసలు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఏముంటుంది, దాన్ని ఎలా నింపాలో ఇప్పుడు చూద్దాం రండి. బూత్ లెవెల్ అధికారులు మీ ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చే ఫామ్లపై ఇప్పటికే మీ పేరు, అదేవిధంగా ఓటర్ ఐడి అంటే ఎపిక్ నెంబర్, మీ ఫోటో వంటి ప్రైమరీ డీటెయిల్స్తో అయితే ఉంటుంది. మిగిలిన వివరాలన్నింటినీ కూడా మనంతటా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పేరు పాత ఓటర్ల జాబితాతో గనుక లింక్ అయ్యి లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కానీ తాత ముత్తాతల ఓటు వివరాలను కానీ అందులో మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త ఓటర్లు అయితే ఫామ్ 6తో పాటు ఈ డిక్లరేషన్ ఫామ్ను కూడా పూర్తి చేయాలి. ఒకవేళ అధికారులు వచ్చినప్పుడు మీరు గనుక ఇంట్లో లేకపోతే కంగారు పడకండి. అస్సలు మీతో పని కూడా ఉండదు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా మీ తరపున ఆ ఫారం నింపేసి సంతకం చేసి ఇవ్వచ్చు. ఇల్లు గనుక లాక్ చేసి ఉంటే అధికారులు వారంతట వారే వచ్చి ఆ ఫామ్ని మీ ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా 3 దశల్లో సాగుతుంది. ఇక మొదటి దశలో అధికారులు మీ ఇంటికే వచ్చి ఫామ్లను అందించి వాటిని ఎలా నింపాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎన్యూమరేషన్ దశలో మీ నుంచి ఎలాంటి ఇతర ఐడి కార్డులు లేదా ఇంకేమైనా డాక్యుమెంట్స్ కానీ అధికారులు తీసుకోరు, అడగరు కూడా. కేవలం ఫామ్ మాత్రమే తీసుకుంటారు. అయితే మీ పేరులో ఏమైనా తప్పులున్నాయా, లేకపోతే ఏదైనా మార్పు చేయాలా అనుకుంటే ఈ ఫామ్లోనే మీరు సరి చేసుకోవచ్చు. అధికారులు ఈ ఫామ్లను డూప్లికేట్ అంటే 2 కాపీల రూపంలో ఇస్తారు. ఒకటి వారి దగ్గర ఉంచుకొని మీరు నింపి ఇచ్చిన తర్వాత ఒక కాపీని మీకు అక్నాలెడ్జ్మెంట్గా కూడా తిరిగి ఇచ్చేస్తారు. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో ఫామ్ నింపడం కుదరలేదు, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా మీ ఆధార్ కార్డు వివరాలతో మ్యాచ్ చేస్తూ ఈ ప్రక్రియను చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు. టైం లైన్ విషయానికి వచ్చినట్టయితే జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా అధికారులు మీ ఇళ్లను సందర్శిస్తారు. ప్రతి బిఎల్ఓ కనీసం 3 సార్లైనా మీ ఇంటికి వస్తారు. ఆ తర్వాత జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. అందులో మీ పేరు లేకపోయినా లేదా ఏవైనా కండిషన్స్, అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే సెప్టెంబర్ 28 వరకు కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ల లిస్ట్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లందరికీ ఎంతో కీలకమైన సమయం. మీ ఓటు హక్కును కాపాడుకోవడానికి అధికారులు వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ను అడగడం అయితే అస్సలు మర్చిపోకండి. జాగ్రత్తగా దాన్ని నింపి వాళ్లకు అందజేయండి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఓటు గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికే కాదు, ఏపీ తెలంగాణలోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.